హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు లావణ్య అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది. హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్యకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు లావణ్య అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఇప్పుడైతే మరి నిన్న చాలా హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం కూడా హీరో రాజ్ తరుణ్ తెలుగు చిత్రసీమ పరిశ్రమకు సంబంధించిన మరి రాజ్ తరుణ్ పైన మాత్రం తన ప్రియురాలు ఎవరైతే ఉన్నారో లావణ్య తను నన్ను మోసం చేశాడని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే విషయం పైన కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. మరి ఈ కేసు నమోదవడంతో కూడా మరి రాజ్ తరుణ్ కూడా స్పందించడం జరిగింది. లేదు నేను ఎలాంటి మోసం చేయలేదు ఆ అమ్మాయిని వదులుకోవాలని నాకు లేదు. కానీ ఆ అమ్మాయికి డ్రగ్స్ అన్ని కూడా బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి కూడా రాజ్ తరుణ్ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా రాజ్ తరుణ్ కూడా తిరిగి నేను కేసు పెడుతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ లావణ్య మాత్రం లేదు నన్ను వాడుకున్నారు శారీరకంగా కూడా, ఇప్పుడు మాత్రం నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయితో ఒక హీరోయిన్ తో తిరుగుతున్నాడు తను అని చెప్పేసి కూడా తనైతే చెప్పడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా మరి నార్సింగ్ పోలీసులు అయితే మరి రాజ్ తరుణ్ తిరిగిన ఆ రుజువులన్నీ కూడా మాకు ఆధారాలన్నీ కూడా మాకు సమర్పించాలి అని కూడా చెప్పి పోలీసులు అయితే మరి లావణ్యని కోరడం జరిగింది. కానీ లావణ్య మాత్రము ఇప్పటి వరకు మరి పోలీసులకు అందుబాటులోకి రాలేదు అని కూడా తెలుస్తుంది. మరి లావణ్య తప్పుడు ప్రచారం చేసిందా లేకపోతే నిజంగానే మోసం చేశాడని కేసు పెట్టిందా అనే అంశాలపై కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఫిర్యాదుకు సంబంధించి కూడా ఆధారాలు సమర్పించాలని లావణ్యను కోరినప్పుడు కూడా మరి 91 CRPC కింద కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. కానీ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని కూడా లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ మరి పెళ్లికి సంబంధించిన ఆధారాలు కూడా మాకు ఇంకా సమర్పించలేదు, అవి సమర్పించాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఫిర్యాదులో నటి మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు కూడా మహేష్ పై కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ నటితోనే మరి రాజ్ తరుణ్ తిరుగుతున్నట్టుగా కూడా లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఆ నటి మీద కూడా ఇంతకు ముందు సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా హల్చల్ చేయడం జరిగింది. మరి ఈ వాస్తవాలు కూడా మరి ఎందుకు లావణ్య పోలీసులు నోటీసులు ఇచ్చినా కానీ ఆధారాలు ఎందుకు వాళ్ళకు సమర్పించడం లేదు అనే అంశంపై మాత్రము కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్. థాంక్యూ నిర్మల. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు? తను కంప్లైంట్ లో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్.
సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది, ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి, అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ని కూడా దిగమని అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచే వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. అవునండి. ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో